దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి మనసారా వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఎవరెవరు తన వైపు ప్రార్థనలో, నిరీక్షణలో ఉండి ప్రభు వైపు కనులెత్తి చూస్తున్నారో తన నూతన ప్రేమను, కరుణను వారందరి మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన వారు, వాగ్దానం ప్రకారం ఈరోజు మనందరినీ కూడా విజయ పథంలో నూతన ప్రేమతో నూతన వ్యక్తులుగా మార్చిన మనల్ని నడిపించబోతున్నారు. కాబట్టి ఇక ఆలస్యం చేయక అభిషేకంతో నింపబడదాం, ఆనందంతో ఈరోజంతా జీవించుదాం. ప్రియులారా, నూతన సంవత్సరంలోనికైతే అడుగు పెట్టాం, కానీ మన జీవితం ఏదైనా మారిందా? గత సంవత్సరానికి ఈ నూతన నెలలో మన జీవితాన్ని పోల్చి చూసుకుంటే ఏ పరిస్థితిలోనైనా కొద్దిగానైనా మార్పు వచ్చినట్లుగా మనం గుర్తించగలుగుతూ ఉన్నామా? ప్రియులారా, ప్రతిసారి దేవుని సన్నిధిలోనికి మనం వెళ్ళినప్పుడు మన అవసరాల గురించే ప్రభుని మనం అడుగుతూ ఉంటాం. ప్రభా, మా కుటుంబాన్ని ఆశీర్వదించు. ప్రభా, మా బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని ఇవ్వు. ప్రభా, మా బిడ్డలకి మంచి దేశంలో వారికి ఏదైనా సీటు రావడానికి చూడు ప్రభా అని మన అవసరాల గురించే మనం ప్రభు దగ్గర మొరపెడుతూ ఉంటాం. కానీ ఎప్పుడైనా ప్రభా, నా చిత్తం కాదయ్యా, ఈ నూతన సంవత్సరంలో నేను ఎలా జీవించాలని మీరు ఆశపడుతున్నారు అని ప్రియులారా, మనం ఎంతమందిని ఆ ప్రభు చిత్తం తెలుసుకోవడానికి ఈ నూతన సంవత్సరంలో మన కొరకు మనము కాకుండా, ప్రభా, నేను ఈ సమాజం కొరకు, నీ మహిమ కొరకు నేను ఎలా జీవించాలి అని ప్రభుని మనం అడిగినట్లయితే తప్పకుండా మన జీవితంలో విడుదలను ఇవ్వడం మాత్రమే కాదు, ఇతరుల జీవితాల్లో విడుదలనిచ్చే అభిషేకంతో ఎలా మనం వాళ్ళకి ఆశీర్వాదకరంగా మారాలో అలా జీవించడానికి ప్రభు మనందరినీ కూడా ఎన్నుకొని ఉన్నారు. ప్రియులారా, చూడండి, యెహోవా దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నిర్గమకాండం 2వ అధ్యాయం చివరి వచనంలో ప్రభు చెప్తున్నారు, ఈ ఇశ్రాయేలు ప్రజల ఆక్రందన నేను విన్నాను, వారు పెట్టిన మొర నా చెవిన చేరింది, నేను క్రిందికి దిగివచ్చాను. 3వ అధ్యాయంలో చెప్తున్నారు, వాళ్ళ బాధలు తీర్చడానికి నేను క్రిందికి దిగివచ్చాను. 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నాతో కలిసి పని చేయగలవా? నేను చెప్పిన మాటల్ని వాళ్ళకి చెప్పి ఈ దాసత్వం నుంచి బయటికి తీసుకొని రావడానికి నువ్వు నాతో కలిసి పని చేయగలవా అన్నప్పుడు ప్రియులారా, అప్పుడు మోసే పరిస్థితి ఎలా ఉంది? అతడు ఫరో దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తి, ఒక హంతకుడుగా పారిపోయాడు. ఎక్కడి నుంచి అయితే ప్రాణ భయంతో పారిపోయాడో దేవుడు ఏం చెప్తున్నాడు? అదే వ్యక్తి దగ్గరికి, అదే ఫరో రాజు దగ్గరికి నీవు వెళ్ళాలి. నీవు ఎవరి నుంచి చూసి భయపడి పారిపోయావో, నీ ప్రాణం కోసం నీవు దూరంగా వెళ్ళడం కాదు, అక్కడ దాసత్వంలో మ్రగ్గుతున్న వారందరినీ కూడా నా నామంలో నీవు విడిపించాలి. విడుదలని ఇచ్చేది నేనే, కానీ ఆ విడుదలను ఇవ్వడానికి నిన్ను ఉపయోగించుకుంటాను, నీవు సిద్ధమా అని మోషేతో అడిగినప్పుడు ప్రియులారా, మనవలే మోషే భక్తుడు కూడా చెప్పాడు, నేనా ప్రభా, నువ్వు నాతో మాట్లాడినప్పుడు కానీ, మాట్లాడక ముందు కానీ, తర్వాత కానీ ఆ నత్తి మాటల్లో ఏ మార్పు లేదే, నాలో ఏ మంచి ఉందని నువ్వు నన్ను ఎన్నుకున్నావు, నాకంటే చాలామంది వేరే వాళ్ళు మంచిగా మాట్లాడే నేర్పరితనం వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నువ్వు తీసుకోవచ్చు కదా. నిర్గమకాండం 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. కానీ ప్రియులారా, దేవుని ఎన్నుక మార్పు చేయబడనిది. రోమిలకు రాసిన లేఖ 1వ అధ్యాయం 29వ వచనంలో మనం చదువుతున్నాం, దేవుని ప్రణాళికలో మనము ఉంటే మన ద్వారా దేవునికి మహిమ కలిగించే పిలుపు దేవుడు మనకు ఒక్కసారి ఇచ్చి ఉంటే, మనలో ఉన్న బలహీనతలు కానీ, మనలో ఉన్న లోపాలు కానీ దేవుని ఎన్నికను, దేవుని ప్రణాళికను, దేవుని ఆదరణను, కృపను మార్చలేవు. మోషే తప్పించుకోవాలని చూసినా కూడా
ప్రియులారా, దేవుడు మోషే ద్వారానే సహాయకుడిగా అహరోన్ని ఇచ్చినప్పటికీ ఫరో ముందు నిలబెట్టింది మోషేనే. నా జీవితంలో కూడా ఏ పరిస్థితి నుంచి మనం పారిపోతున్నామో, ఏ పరిస్థితిలో మనం ఏమీ సాధించలేమని నిరాశలో నిస్పృహలో మనం ఉన్నామో, దేవుని శక్తిలో ఈ నూతన సంవత్సరంలో అదే పరిస్థితిలో నాయకుడిగా లేపడానికి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్నాడు ప్రియులారా. కానీ మనం గుర్తుంచుకోవలసింది మొదటిది, దేవుని చిత్తంలో మనము కార్యాన్ని జరిగిస్తూ ఉన్నప్పుడు షార్ట్ కట్స్ ఉండవు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు దాసత్వం నుంచి బయటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ శ్రమలు కలగలేదా? ఇక ఏ శ్రమలు లేకుండా వాళ్ళు చాలా త్వరగా ఆ కనాను ప్రాంతానికి, పాలు తేనెలు జారువారే ప్రాంతానికి వెళ్ళిపోయారా? లేదు ప్రియులారా. 11 రోజుల ప్రయాణంలో వాళ్ళు ఆ ప్రాంతానికి చేరగలిగే వాళ్ళు ఒక దారిలో వెళ్ళుంటే. కానీ దేవుడు 430 సంవత్సరములు వాళ్ళు దాసత్వంలో ఉన్నప్పుడు ఏ పరిస్థితులలో, ఏ మనస్తత్వంలో వాళ్ళు ఉంటారు? బానిసలుగా జీవించిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు నిర్ణయాలు తీసుకోగలరా? బానిసలుగా జీవించిన వాళ్ళు యుద్ధాలు అవసరమైతే చేయగలరా? బానిసలుగా జీవించిన వాళ్ళలో పిరికితనము ఉంటుంది. బానిసత్వపు ఆత్మ, ధైర్యపు ఆత్మ వాళ్ళలో ఉండదు. ఎవరిని చూసినా ధైర్యంతో వాళ్ళు మాట్లాడలేరు. అలాంటి మనస్తత్వంలో ఉన్న వారిని నూతన సృష్టిగా మార్చడానికి దగ్గరగా ఉన్న దారి నుంచి కాకుండా దేవుడు వారిని చుట్టూ ఉన్న దారి ద్వారా 40 సంవత్సరంలో నడిపించి, అంటే దేవుని చిత్తంలో షార్ట్ కట్స్ ఉండవు. మనం ఏదైనా కార్యము త్వరగా జరిగిపోవాలి, త్వరగా జరగకపోతే మనము అసహనానికి గురి అయిపోతాం. దేవుడి చిత్తం కాదేమో అనుకుంటాం, దేవుడు వదిలేశాడేమో అనుకుంటాం. కాదు ప్రియులారా, 40 సంవత్సరములు కూడా ఆ ప్రయాణంలో దేవుడు వాళ్ళ ప్రతి అవసరం తీరుస్తూ వాళ్ళతో ఉన్నారు. మేఘస్తంభంలాగా, అగ్ని స్తంభంలాగా నేను మీతో ఉంటాను, మీకు దారి చూపించేవాడను నేనే అని చెప్పి వాళ్ళ ఆకలిని తీర్చి, వాళ్ళ దాహాన్ని తీర్చి, ఆ పరిస్థితులలో, అన్ని పరిస్థితులలో కూడా వాళ్ళని చేయి విడవకుండా యుద్ధాలు చేయడానికి ఏ భూభాగంలో వాళ్ళు నడుస్తున్నారో వాళ్ళకి ఎదురు వచ్చిన వాళ్ళందరినీ కూడా యుద్ధంలో ఓడింపచేసే ధైర్యమునిచ్చి వాళ్ళకు ముందు కొనసాగింపచేశారు. అవును ప్రియులారా, ఆ దారిలో, ఆ ప్రయాణంలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన యుద్ధము కంటే వాళ్ళు పొందిన ప్రతి ఒక్క అద్భుతము దేవుడే స్వయంగా అక్కడ ఉండి వారి తరపున యుద్ధం చేశాడు. మనం ఒక మంచి కార్యం చేస్తూ ఉన్నప్పుడు మన శక్తి ద్వారా, మన బలము ద్వారా ఈ సంవత్సరం ఏదైనా మనం సాధించాలని మనం ఆరాట పడుతూ ఉన్నామేమో, ఒక సత్యం మనం తెలుసుకోవాలి. చూడండి, బానిసత్వం నుంచి అయితే బయటికి వచ్చారు, ఇక ఐగుప్తు ప్రజలు వాళ్ళని వదిలివేశారు అనుకుని సంతోషంతో ఇశ్రాయేలు ప్రజలు ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, అప్పటి వరకు బానిసలుగా ఉండిన వాళ్ళు ఇక వెళ్ళిపోయారు. పనులు మనంతట మనమే చేసుకోవాలి, అది ఎలా సాధ్యము? పనులు చేసుకోవడం ఎప్పుడో మనం మర్చిపోయాం కదా, మళ్ళీ బానిసలుగా వాళ్ళని తీసుకొని వద్దామని ఐగుప్తు వాళ్ళు రాజు సైన్యంతో వస్తూ ఉన్నప్పుడు, మరలా ఆ ఐగుప్తు దేశం వాళ్ళని తరుముతూ ఉన్నప్పుడు, ప్రియులారా చూడండి, ముందు చూస్తే రెల్లు సముద్రము, వెనుక చూస్తే ఫరో సైన్యము. దేవుడు మనల్ని ఒక కార్యంలో నడిపిస్తూ ఉన్నప్పుడు ఇక శ్రమలు రావు అని కాదు, శ్రమలు వచ్చినప్పటికీ నిర్గమకాండం 14వ వచనంలో ప్రభు చెప్తున్నాడు మోషే ద్వారా, మీరు కదలక మెదలక ఉండుడు, యుద్ధము మీది కాదు, యావే ప్రభువే మీ తరపున యుద్ధం చేస్తాడు. అవును ప్రియులారా, ఈ సంవత్సరం అంతా కూడా ఏ పరిస్థితుల్లోనైనా మనం కదలక మెదలక ప్రార్థనలో విశ్వాసంతో దేవుడి మీద ఆధారపడినప్పుడు నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు, ఆ ప్రభు మీద ఉంచిన విశ్వాసాన్ని వమ్ము చేయక మనం ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా ఇశ్రాయేలు ప్రజలతో మేఘస్తంభంలాగా, అగ్నిస్తంభంలాగా ఉన్న దేవుడు ఇమ్మానుయేలుగా మనతో ఉండి మన ఆత్మలో పరిశుద్ధాత్మ కుమ్మరింపు ఉంది కాబట్టి వాగ్దానాలను ఎత్తిపట్టి విశ్వాసంతో మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన జీవితంలో మనం విడుదలను అనుభవించడమే కాదు,
మన చుట్టూ ఉన్న ఎంతో మందినో ఎన్నో పరిస్థితుల నుంచి మనం వారికి విడుదలను కలిగించిన మోషే యొక్క పిలుపును ఈ ఉదయకాలంలో ప్రభు మనందరికీ కూడా ఇవ్వాలని ఆశపడుతున్నారు. మరి మోషేలాగా నా వలన కాదు ప్రభువా, నేను కాదు ప్రభువా అని వెనక్కి తిరిగి చూద్దామా, లేదా ప్రభువా నీ చిత్తమే నా జీవితంలో జరుగునుగాక. ప్రియులారా, మోషే ప్రభువా నీ చిత్తమే జరుగునుగాక అని ఫరో ముందు నిలబడి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఇశ్రాయేలు ప్రజల మొండి వైఖరికి, కఠిన హృదయాలకు ఎన్నోసార్లు వారందరూ ఆయన నిందించారు. మమ్మల్ని మరణింప చేయడానిక, అక్కడ మమ్మల్ని పూడ్చి పెట్టలేక ఇక్కడికి తీసుకొని వచ్చావని ఎన్నోసార్లు నిష్ఠూరాలు పలికినప్పటికీ నాయకుడిగా ఎన్నుకోబడిన మోషే వారందరి తరపున, వాళ్ళు పాపం చేసినప్పుడు, ఆ బంగారు దూడని చేసినప్పుడు వారి తరపున దేవుడే వాళ్ళని నాశనం చేయాలని చూసినప్పటికీ వారందరి తరపున విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు. నిర్గమకాండం 32 వచనం నుంచి మనం చదువుతున్నాం. ప్రభువా వీరందరినీ నీవు నాశనం చేయాలనుకుంటే జీవగ్రంథం నుంచి నా పేరుని తీసివేయి. ప్రిలారా, ఎంత ధైర్యం ఉండాలి అలా ప్రార్థన చేయడానికి. అవును ప్రిలారా, ఈ సంవత్సరం అంతా ఎవరెవరు మనల్ని నిష్ఠూరాలు పలుకుతున్నారో, ఎవరెవరు మనల్ని అవమానిస్తున్నారో, ఎవరెవరు మనల్ని నిర్లక్ష్యపరుస్తున్నారో వారందరినీ అర్థం చేసుకొని వారందరి కొరకు ప్రార్థించే ప్రార్థన విజ్ఞానపు ఆత్మ ఈ సంవత్సరం మనందరి మీద కూడా కుమ్మరించబడింది. కాబట్టి మోషే వలె నాయకుడిగా దేవుడు మనల్ని ఈ సంవత్సరం ఎన్నుకున్నారు. కాబట్టి మోషేకున్న గొప్ప గుణాలన్నీ మనందరికీ అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి, విడుదలనిచ్చే దేవానికి స్తోత్రం, మా తరపున యుద్ధము చేసే దేవానికి స్తోత్రం, యుద్ధము చేయడానికి మాకు తర్ఫీదునిచ్చిన దేవానికి స్తోత్రం. 18వ కీర్తనలో దేవుడు నా చేతులకు నా వ్రేళ్లకు యుద్ధము చేయడానికి తర్ఫీదునిచ్చను అని కీర్తనకారుడు చెప్తున్నాడు. ప్రభా, ఈ సంవత్సరం కూడా ఎన్నో పరిస్థితులలో మేము యుద్ధము చేయవలసిన పరిస్థితులను, పోరాటంలో ఉన్న వాళ్ళలాగా, యుద్ధ భూమిలో ఉన్న వాళ్ళలాగా ప్రభా ఎన్నో పరిస్థితులను ఎదుర్కొనబోవలసిన మేము నాయన కదలక మెదలక విశ్వాసముతో మీ నామంలో వాగ్దానములను ఎత్తిపట్టినప్పుడు ప్రభా యేసయ్య నామంలో మమ్మల్ని విజయవంతులుగా మారుస్తున్నందులకు నాయన మేము ఆ విశ్వాసాన్ని కలిగి ఉన్నాము తండ్రి. నాయన అలాంటి విముక్తినిచ్చే, విడుదలనిచ్చే వారిగా మమ్మల్ని అందరినీ దీవించమని, నూతన అభిషేకంతో మమ్మల్ని నింపమని, విజ్ఞాపన ఆత్మ కుమ్మరింపు మా అందరిపై మేము విడుదల పొందడమే కాదు, మా చుట్టూ ఉన్న వారందరూ కూడా అందరినీ విడుదలలో నడిపించే నాయకులుగా మమ్మల్ని అందరినీ అభిషేకించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్. అవును ప్రియులారా, ఈ లోకంలో విడుదల ఇవ్వడానికి వచ్చిన యేసుప్రభు అన్నారు లూకాసు వార్త 4:18 వచనంలో, దేవుని ఆత్మ నా మీద ఉన్నది, దేవుడే నన్ను అభిషేకించను. బందీలందరినీ కూడా విడిపించడానికే ప్రభు ఈ లోకంలోనికి వచ్చారు. మనందరము ఆ ప్రభు రక్తం ద్వారా విడుదల పొందిన మనము మన జీవితపు సాక్ష్యముల ద్వారా అందరినీ విడుదలలోనికి, స్వతంత్రంలోనికి, సత్యములోనికి ప్రభు కృప ద్వారా నడిపించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.